రొయ్యల సాగు అనేక ఒడిదుడుకులతో కూడుకుంది. ఇందులో సంపాదించిన వారికంటే నష్టపోయిన వారే ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవటం అతిశయోక్తి కాదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో రొయ్యల సాగు విరివిగా అవుతోంది. చాలా మంది రైతులు తమ పొలాలను రొయ్యల గుంటలుగా మార్చి ఇటీవల సాగుబాట పట్టారు. ఎక్కువగా ఎగుమతి చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటిగా ఉంది. సాగు సజావుగా సాగితే రైతులు మంచి ఆదాయంతో పాటు భారీ లాభాలను సైతం ఇందులో పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాల వల్ల రొయ్య రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. పంట దెబ్బతినడంతో కుదేలవుతున్నాడు. ఈ సమస్యను గుర్తించిన జాతీయ బీమా రంగ సంస్థ ఆక్వా సాగుకు బీమా పాలసీని తీసుకొచ్చింది. దీనివల్ల లక్షలాది మంది తీర ప్రాంత రొయ్యల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. మరి ఆ పాలసీ వివరాలు మీకోసం. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నప్పుడు బీమా పరిహారం ద్వారా అన్నదాతలకు కొంత మేర ఊరట లభిస్తోంది. రొయ్యల సాగుకు మాత్రం ఇలాంటి సదుపాయం లేకపోవడంతో పంట దెబ్బతిన్నప్పుడు సాగుదారులు కుదేలవుతున్నారు. డాలర్ల పంటగా పేరొందిన రొయ్యల సాగుకు పెట్టుబడి చాలా ఎక్కువ అవుతోంది. ఒక్కసారి నష్టపోయి రోడ్డున పడిన వారు, అప్పుల పాలై ఆస్తులు అమ్ముకున్న వారు ఎందరో ఉన్నారు. ఆక్వా రైతు కష్టం బూడిదలో పోసిన పన్నీరు కాకుండా బీమాతో ధీమా కల్పించే అవకాశం ఉంది. అవగాహన లేక ఎక్కువ మంది, తెలిసిన అలసత్వంతో మరికొందరు పట్టించుకోవడం లేదు. రొయ్య రైతుల సమస్యను గుర్తించిన జాతీయ బీమా రంగ సంస్థ ఆక్వా సాగుకు ఈ సదుపాయం కల్పించాలని భావించింది. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆక్వా రైతుల బీమా 2025 పాలసీని తీసుకొచ్చింది. జాతీయ ఆక్వాకల్చర్ అథారిటీ ద్వారా అనుమతులు పొందిన చెరువుల్లో వెనామీ, టైగర్, స్క్వాంపీ రొయ్యల సాగుకు బీమా వర్తించనుంది. వరదల ప్రభావంతో గట్లకు గండ్లు పడటం, తుఫాను వల్ల రొయ్యలు మృత్యువాట పడటం, వేసవి కాలంలో ఎండ తట్టుకోలేక నష్టం వచ్చినా, విషపూరిత క్రిమిసంహారకాల ప్రభావంతో వ్యాధులు తీవ్రతతో చనిపోవడంతో, వైరస్ కారణంగా నష్టం జరిగినా బీమా వర్తిస్తోంది. రైతుకు దాదాపు 5 ఎకరాల వరకు బీమా వర్తిస్తుంది. అయితే చాలా ప్రాంతాల్లో రైతులకు ఆక్వా సాగు అనుమతులు ఉండవు. వారికి ఈ బీమా పరిహారం పొందడం వీలు కాదు. తగిన దస్త్రాలు, అనుమతులున్న చెరువులకు ఎకరాకు 12,000 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా నష్టం వాటిల్లితే తీవ్రతను బట్టి 3 లక్షల వరకు పరిహారం వస్తుందని మత్స్యశాఖ అధికారులు చెప్తున్నారు. సాగు ప్రారంభమైన 15 రోజుల నుంచి 130 రోజుల వరకు బీమా వర్తిస్తోంది. చాలా మందికి బీమాపై అవగాహన లేదు. ఉన్నవారు సైతం నష్టం జరుగుతుందో లేదో చెప్పలేము కాబట్టి 12,000 చెల్లించడం భారంగా భావిస్తున్నారు. అయితే ఆసక్తి ఉన్న రైతులు సమీప ఏఐసి కార్యాలయంలో సంప్రదిస్తే దరఖాస్తు చేయటం, ప్రీమియం చెల్లింపు, ఇతర నిబంధనలన్నీ చెప్తారు. దానికి తగ్గట్లుగా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది.